వెల్కమ్ టు విజిల్. ప్రస్తుత దేశ రాజకీయాల్లో సనాతన ధర్మం అనే దాని మీద విస్తృత చర్చ జరుగుతుంది. అధికార పార్టీలేమో సనాతన ధర్మాన్ని పాటించి తీరాలి, సనాతన ధర్మం కోసం కృషి చేస్తాము అని ఒక పక్కన చెబుతుంటే, ప్రతిపక్షాలు మాత్రం సనాతన ధర్మం అంటే మళ్ళీ ఆనాటి రాతి యుగంలోకి భారతదేశాన్ని తీసుకువెళ్ళటమా అని పెద్ద స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. దానికి సంబంధించి తమిళనాడు రాజకీయాలకు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కానీ అక్కడి పాలకులు తమిళనాడులో సనాతన ధర్మం వద్దు అనేదానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అక్కడ చీఫ్ మినిస్టర్ కుమారుడు సనాతన ధర్మం మీద వ్యాఖ్యలు చేయడం వల్ల పెద్ద దుమారమే రేగింది. ఇటు భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ శ్రేణులు కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న జనసేన పార్టీ జనసేనాని కానీ సనాతన ధర్మం మీద, సనాతన ధర్మం గురించి మనం ఎక్కువగా మాట్లాడటం చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా. అయితే ఆ ధర్మంలో ఉన్నటువంటి మంచి ఏంటి, చెడేంటి, వీళ్ళు ఈ రాజకీయ నాయకులు సనాతన ధర్మం పేరుతో ఈ దేశ ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతారా, లేదా మూఢత్వంతో మళ్ళీ ఆనాటి కాలానికి తీసుకెళ్తారా అనే దానికి సంబంధించిన ఆనాటి సనాతన ధర్మంలో పరిస్థితులని వివరించడానికి, అందులో అతి ముఖ్యంగా స్త్రీల హక్కులు, మానవ హక్కుల్లో భాగంగా ఉన్నటువంటి స్త్రీకి ఎటువంటి ప్రాధాన్యత ఉంది, దానికి సంబంధించి ఆంధ్ర దేశానికి సంబంధించి ఆనాటి స్త్రీలు ఆనాటి పరిస్థితుల్లో ఆ సనాతన ధర్మానికి సంబంధించి భాగంగా, సనాతన ధర్మంలో భాగంగా సతీ సహగమనం అనే దాని మీద క్లుప్తంగా మొదలుపెట్టిన ఆ చర్చ సుదీర్ఘంగా వెళ్తుంది. కానీ నేటి యువత ఖచ్చితంగా అది తెలుసుకు తీరాల్సిన ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సజీవ సాక్ష్యాధారాలు నేటికి ఆంధ్రదేశంలో ఆనవాళ్ళు ఉన్నాయి మన కళ్ళ ముందు. దాన్ని వివరించడానికి చరిత్ర పరిశోధకులు, రచయిత, మాజీ ప్రభుత్వ ఉద్యోగి ముత్తేవి రవీంద్రనాథ్ గారు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. వెల్కమ్ రవీంద్రనాథ్ గారు. నమస్కారం. నేను ఇంట్రోలో చెప్పినట్టు ఏదైతే ఈ సనాతన ధర్మంలో సతీ సహగమనం అనేది, అసలు ఆ సతీ అనే పదం అర్థం ఏంటి రవీంద్రనాథ్ గారు? ముందు సతీ అంటే అర్థం తెలుసుకోబోయే ముందు అసలు సతీ సహగమనం ఎప్పుడో నిషేధించడం జరిగింది కదా, గవర్నర్ జనరల్ బెంటింక్ అనే ఆయన కాలంలో. దాన్ని ఇప్పుడు ఇంకా ప్రస్తావించాల్సిన అవసరం ఉందా అని కొంతమందికి అనుమానం రావచ్చు. మీరు చెప్పినట్టు ఈ సతీ సహగమనం అనే దురాచారం గనక నిషేధించకుండా అలాగే కొనసాగి ఉంటే సనాతన ధర్మం పేరుతో అటువంటి అనాచారాలు, దురాచారాలు ఎన్నో మన సమాజంలో ఉండుండేవి. అలా లేకుండా మన ప్రగతిశీలమైనటువంటి కొన్ని ప్రజా ఉద్యమాల కారణంగా, అట్లాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాటి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మానవవాద ఆలోచన ధోరణి ఉన్నటువంటి ప్రభుత్వాధికారుల కారణంగా చాలా అమానవీయమైనటువంటి వీటినన్నిటిని కూడా చట్టాల ద్వారా నిషేధించారు. చట్టాల ద్వారా అయితే నిషేధించిన కాలక్రమంలో ప్రజల మనసుల్లో మార్పులు వచ్చి ప్రజల్లో ఒక రకమైన వాటి పట్ల ఆందోళన వచ్చిన తర్వాత మాత్రమే అవి వెనకపట్టు పట్టిపోయి ఇప్పటికీ కూడా 1987 ప్రాంతాల్లో కూడా రూప్ కన్వర్ సతీ సహగమనం మనందరికీ తెలిసిందే. బలవంతాన ఆమెని నెట్టేయటం చితిమంటల్లోకి, భర్త చితిమంటల్లోకి, ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి ఎడపా అక్కడక్కడ. అందుకని మనం ఇవాళ ఇంకా సతీ సహగమనాన్ని గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉందా అని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని మీరు అడగాల్సింది ఏంటంటే, సతీ సహగమనం అనేది ఒక దురాచారంగా ఒకప్పుడు సదాచారం పేరుతోనే తప్పనిసరిగా పాటించి తీరాల్సిన ఒక ఆచారం లాగానే అది సమాజంలో కొనసాగింది. అలాంటిది మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ సనాతన ధర్మం పేరుతో ప్రజల నెత్తికి ఎక్కించాలనేటటువంటి ఆలోచన
కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కారణంగా సనాతన ధర్మాన్ని మొత్తంగా తలకెత్తుకోవాలనేటటువంటి పరిస్థితిలో ఉన్నాయి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఇవాళ. ముఖ్యంగా సతీసాగమనం. సతీసాగమనం అంటే అసలు సతీ అని చెప్పానంటే మామూలుగా మీరు అడిగిన ప్రశ్నకి సతి అంటే చేస్ట్ వైఫ్, అంటే శీలవతి అయినటువంటి భార్య అని మామూలుగా అర్థం. అయితే సతీ సహగమనం భర్త చనిపోయిన తర్వాత భార్య కూడా భర్తను అనుసరించి చితెక్కి ఆమె కూడా ప్రాణత్యాగం చేయటం అనేది, దాన్ని కూడా సతి అనటం అనేటటువంటిది ఒక అలవాటుగా వచ్చింది. దీనిలో ఏంటంటేనండి, బ్రహ్మాండ పురాణం అనేటువంటి మన 18 పురాణాల్లో బ్రహ్మాండ పురాణం అనేటటువంటిది ఒకటి. ఆ పురాణంలో చెప్పబడ్డటువంటి ఒక ఐతిహ్యం ప్రకారం సతి అంటే సతీదేవి అనే ఆమె శివుడి భార్య, దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె. ఆమె తన తండ్రి అయినటువంటి దక్షుడు శివుడు తనని లెక్క చేయట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో తన కుమార్తె మీద కూడా కొంత వ్యతిరేకత పెంచుకుని ఆమెని సరిగ్గా గౌరవంగా చూడడు. అట్లాగే దక్షయజ్ఞానికి అల్లుణ్ణి రమ్మని శివుణ్ణి ఆ దక్షయజ్ఞం సందర్భంగా అవమానించి పంపుతాడు. అటువంటి పరిస్థితిలో ఈమెకి చాలా కోపం వచ్చి తనకు జరిగిన ఈ నిరాదరణ, తన ఇంట, తన పుట్టింట తన భర్తకి జరిగిన అవమానం, వీటన్నిటి దృష్ట్యా ఆమె ఏం చేస్తుందంటే యోగాగ్ని అనేటటువంటి ఒక అగ్నిని సృష్టించి అప్పటికప్పుడు ఆ అగ్నిలో బలైపోతుంది అనమాట. అది దాని కారణంగా ఈ సతీదేవి ఆ తర్వాత పార్వతిగా జన్మించి, పర్వతరాజు కుమార్తెగా జన్మించి ఆమె శివుణ్ణి మళ్ళీ పెళ్లి చేసుకోవటం అనేటటువంటిది ఎంత కథ అనుకోండి. ఏదేమైనా సతి అని చెప్పనేటటువంటిది అట్లా భర్త చనిపోతే భర్తను అనుసరించి ప్రాణత్యాగం చేయటాన్ని సతీ ధర్మంగా భావించి సతి అనేటటువంటి దాన్ని వాడుకలో ఉంది. ఈ సతీ సహగమనంలో ఈ దురాచారానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటండి? ఈ సతీ సహగమనం దురాచారానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నేపథ్యం ఏంటంటే, స్త్రీ ఎవరైనా చనిపోతే, భర్త చనిపోయిన స్త్రీ ఎవరైనా వితంతు ఉంటే ఆమెకి పునర్వివాహం ఉండకూడదు. ఆమెకి బతికే హక్కు కూడా లేదు, జీవించి ఉండే హక్కు కూడా లేదు. ఆమె అవమానాల పాలవుతూ భర్త ఇంట ఉండటమే. ఆమె ఒక బరువుగా భావించేవాళ్ళు ఆమెని. అందువల్ల ఆమె ఎదురొచ్చినా కూడా అదొక దుశ్శకునంగా భావించటం, ఆమెని చాలా అవమానకరమైన రీతిలో ఉంచటం. అదే కాక దేవర న్యాయం అనేటటువంటి ఒక న్యాయం తీసుకొచ్చి పెట్టి భర్త చనిపోయిన తర్వాత భర్తకి సంబంధించిన సోదరుడు ఎవరితో అయినా ఆమె సంసారం చేయొచ్చు, అంతేగాని పునర్వివాహానికి మాత్రం అవకాశం లేదు అని చెప్పని చాలా స్పష్టంగా మనుస్మృతిలోను ఆ తర్వాత కాలంలో ఉన్నటువంటి ఈ వచ్చినటువంటి కొనసాగిన అనాచారాల్లోనూ భాగంగా స్త్రీకి మాత్రం పునర్వివాహ యోగ్యత లేదు అనేటటువంటి సనాతన ధర్మంలో, నాటి సనాతన ధర్మంలో స్త్రీ హక్కులు ముగిపోలే వాళ్ళ హక్కులు. దీన్ని బట్టి అవును, స్త్రీకి ఎటువంటి హక్కులు లేవు. భర్త ఉన్నంత కాలమే స్త్రీకి ఆ మాత్రపు గౌరవం అయినా. ఎందుకంటే స్త్రీకి వీరమాత, వీరపత్రి అనేటటువంటి గౌరవాలు దక్కేవి. కొడుకులు బతికుంటే ఆ కొడుకు వీరుడైతే వీరమాత ఈమె. అట్లాగే భర్త బతికుంటే వీరపత్రి. ఆ గౌరవం భర్త వల్ల లేకపోతే కొడుకు వల్ల వచ్చే గౌరవమే తప్పితే తనకంటూ ఏ గౌరవం లేదు ఏ స్త్రీకి. ఆ కారణంగా స్త్రీలంతా కూడా భర్త బతికుంటేనే వాళ్ళు ఉండటం తప్పితే భర్త పోయిన తర్వాత వాళ్ళ జీవితం వ్యర్థం, భర్త తోడిదే జీవితం. అందుకని భర్తతో పాటే వాళ్ళని కూడా గుర్తించడం, వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించడం అనేటటువంటిది లేకుండా పోయింది. ఆ కారణంగా సతీ సహగమనం అనే ఆచారం ఏర్పడటానికి అది దారి తీసిందనమాట. ఏంటంటే తన భర్త పోయిన తర్వాత ఇంకా ఉండి చేసేదేముంది అని. అందుకని భర్తతో పాటే రాచపీనుగా ఒంటరిగా వెళ్ళదనే సామెత ఉంది కదా మనకి. రాచపీనుగా
రాజుగారు చనిపోతే రాజుగారి భార్య రాణి కూడా రాజుగారితో పాటే పూడ్చిపెట్టబడేది, లేకపోతే ఆమె తగలబెట్టబడేది. అందుకని సతీ సహగమనం అనేది క్షత్రియుల్లో ప్రధానమైన ఆచారంగా ఇది కొనసాగింది. కొంతమంది బ్రహ్మక్షత్రియులు అనే పేరుతో వాళ్ళు కాయస్థులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు తాము కూడా దీన్ని పాటించడం అనేటటువంటిది ఒక అలవాటుగా వచ్చింది. ఆ మధ్య సినీ నటుడు చిరంజీవి నా మనుమ సంతానం అంతా కూడా ఆడపిల్లలే అయ్యారు అని తన కొడుకుని నువ్వన్నా నాకు వారసుడిగా ఒక మనవణ్ణి ఇవ్వరా అని చెప్పని రామ్ చరణ్ని అడగటం జరిగింది. దాని మీద ఇది మనువాద భావజాలంలో ఒక భాగం. వారసుడు వారసురాలు అని చెప్పని అంటే స్త్రీ ఎందుకు కాకూడదు వారసురాలు? భర్త లేక తండ్రికి వారసురాలిగా స్త్రీ కూడా అవ్వచ్చు. అలాంటిది స్త్రీని మినహాయించి కొడుకులకే ఆస్తిలో వాటా, కొడుకులకే వారసత్వం, తండ్రి వారసత్వం సంక్రమించడం అనే మనువాద భావజాలానికి ఇంకా బానిసలాగా ఉండబట్టే చిరంజీవి ఆ విధంగా మాట్లాడాడు. తనకి మనవరాళ్ళు ఉన్నారు కదా, నాకు వారసుడిగా ఒక మనవడినైనా ఇవ్వరా అని చెప్పని కొడుకుని అడగటం ఆ పెద్ద చర్చకి దారి తీసింది. అయితే కారణం ఏంటంటే, వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే, సాధారణంగా వాస్తవానికి ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఎక్కువ మంది ఆడపిల్లలను అనుమతించటం అంటేనే అక్కడ ఆధునిక భావాలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి జనరల్గా మన ఇళ్లలో, ఇప్పుడు మీ ఇంట్లో కానీ నా ఇంట్లో కానీ ఎక్కువ మంది ఆడపిల్లలు అనుకోండి, అరే ఒక మగపిల్లగాడిని ఇవ్వమనే పరిస్థితి లేదు. మగపిల్లలు ఎక్కువ ఉన్నారనుకోండి, ఆడపిల్ల కోసం ఆశపడతాం, ఒక ఆడపిల్ల కావాలి. విధంగా లేని ఇది ఉండాలనుకోవటం అందరికీ ఉంటుంది. కానీ ఆయన చాలా స్పష్టంగా నాకు వారసుడిగా ఒక మనవణ్ణి ఇవ్వరా నువ్వు అని చెప్పనేటటువంటిది, నువ్వైనా నాకు వారసుడిగా ఒక మనవణ్ణి ఇవ్వు అంటే ఆయన సెలబ్రిటీ కాబట్టి దాన్ని అండర్లైన్ చేసి రచ్చ జరిగింది. ఇది ఒక వివాదాస్పదమైన విషయం కావటానికి, దీని మీద చర్చ జరగటానికి కారణం ఏంటంటే, మనువాదుల అభిప్రాయంలో స్త్రీకి వారసత్వ హక్కులు ఉండవు. తన తండ్రి తర్వాత అది ఎన్టీఆర్ ఆస్తిలో వారసత్వ హక్కుని పురుషుడితో పాటు స్త్రీకి కూడా కల్పించిన, చట్టరీత్యా కల్పించిన తర్వాత వచ్చింది ఆ వారసత్వ హక్కు అనేది. అంతకుముందు వారసత్వ హక్కు లేదు. అందుకని వారసుడిగా ఎవరు అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు చాలా మంది స్త్రీవాదులు దీన్ని ఒక ఇష్యూగా చేసి పెద్ద చర్చే జరిగింది. అక్కడ చిరంజీవి ఆ వారసుడు అనే పదం వాడకుండా అందరూ ఇంట్లో ఆడపిల్లలే అయ్యారు, నాకు ఒక మగపిల్లాడిని ఇవ్వరా నువ్వు అని చెప్పి అనే పద్ధతులు అని ఉంటే వేరుగా ఉండేది, ఇంత చర్చ వచ్చేది కాదు. బహుశా ఆయన అర్థం అదే అయినప్పటికీ కూడా కావచ్చు అది రచ్చకు దారి తీసింది. ఆ వారసుడు అనేది సోషల్ మీడియాలో కొత్త మేధావులు కూడా చిలవలు పలవలు చేసేదానికి రెడీ ఉన్నారు. ఏమైనా ఇక్కడ నేపథ్యం మాత్రం ఒక చనిపోయిన వ్యక్తి యొక్క భార్య ఎట్టి పరిస్థితుల్లో బతికుండటానికి వీలు లేదు, ఆమెకు అర్హత లేదు బతికుండటానికి. అందుకని ఆమె కూడా సతీ సగమనం చేసి చనిపోవాలనేటటువంటిది ఒకప్పుడు బాగా ప్రెవలెంట్గా ఉండేది. దాన్ని నిషేధించిన తర్వాత కూడా చాలా కాలం పునర్వివాహానికి స్త్రీకి యోగ్యత లేదు. కాటికి కాళ్ళు చాచుకున్నటువంటి మగవాడు తన భార్య చనిపోయినా కూడా అప్పటికప్పుడు పెళ్లి చేసుకుంటాడు. కానీ స్త్రీకి మాత్రం పునర్వివాహ యోగ్యత లేదు మన చట్టాల ప్రకారం. అంటే సనాతన ధర్మం యొక్క చట్టాలు, మన ధర్మశాస్త్రం అట్లాంటి వాటి ప్రకారం లేదు. అలాగే స్వర్గంలో ముందుగా చనిపోయిన భర్త స్వర్గానికి వెళ్ళి తన సింహాసనంలో ఇంకా చనిపోయినటువంటి తన భార్య కోసం ఒక చోటును రిజర్వ్ చేస్తాడట. అందుకని తిరిగి పునర్వివాహం చేసుకోకుండా చనిపోయినటువంటి వ్యక్తికి తన భర్త పక్కన చోటు దొరుకుతుంది స్వర్గంలో అనేటటువంటి ఒక నమ్మకం కూడా ఉంది. మనుస్మృతిలోనే చెప్పబడింది. రవీంద్రనాథ్ గారు, ఈ సనాతన ధర్మం గురించి ఏదైతే దాంట్లో ఈ సతీ సహగమనం గురించి భారతీయ సాహిత్యంలో ఏమన్నా రికార్డెడ్గా ఏమైనా వివరాలు ఉన్నాయా? భారతీయ సాహిత్యంలో అంటే వేదాల్లోనే
ఎవరైనా స్త్రీ భర్త చనిపోయిన తర్వాత సహగమనానికి మంటల్లో దూకి ప్రయత్నిస్తూ ఉంటే సాహసంతో ఆమెని బయటికి తీసుకొచ్చి ఏ వ్యక్తి అయితే, ఏ పురుషుడైతే ఆమెను కాపాడతాడో అతను ఆమెని భార్యగా స్వీకరించవచ్చు అనేటటువంటిది ఋగ్వేదంలోనే ఉన్నట్టుగా కొన్ని పరిశోధనలు తేల్చింది. సరే, అది ఒక ఇది, తర్వాత వద్దాం ఆ విషయానికి. కానీ మనకి ఉత్తర భారతదేశంలో రాజపుత్రుల్లో ఇది చాలా ఎక్కువ. ఈ మహాభారతంలో కుంతి యొక్క సవతి మాద్రి అని ఉన్నది. ఆమె పాండురాజు రెండవ భార్య. పాండురాజు వానప్రస్థ దశలో, అంటే వనంలో తిరగాడేటటువంటి దశలో ఈ పిల్లల సంరక్షణ అంతా కుంతి వహిస్తూ ఉంటే మాద్రి మాత్రం భర్త యోగక్షేమాలు విచారిస్తూ భర్తతో పాటు వానప్రస్థానికి వెళుతుంది. వానప్రస్థంలో ఉండగానే ఆయన పాండురాజు చనిపోతాడు. చనిపోయినప్పుడు మాద్రి ఆయన చితిలో దూకి ఆమె కూడా సహగమనం పాటించింది అనేటటువంటిది మనకి మహాభారతంలో చెప్పబడిన ఒక ఐతిహ్యం ప్రకారం ఉన్నటువంటి అదొక ఇది. తర్వాత ఈ ఇందాక చెప్పుకున్నట్టు ఉత్తర భారతదేశంలోనేమో రాజపుత్రులు, వాళ్ళ అంటే పశ్చిమ భారతదేశంలో ప్రధానంగా, అలాగే తూర్పు భారతంలో బెంగాలీల్లో కాయస్థ బ్రాహ్మణులు కూడా ఇది పాటించేవాళ్ళు, సతీసహగమనం అనేటటువంటిది. దీనికి రికార్డెడ్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. తర్వాత క్రీస్తు పూర్వం, అదే సామాన్య శక పూర్వం 300 ప్రాంతం నుంచి కూడా ఇదొక ఆచారంగా కొనసాగుతూ వస్తున్నది, సతీసహగమనం అనేటటువంటి ఈ దురాచారం. ఇది మనం దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకుంటే, స్త్రీలకి ఆస్తిలో భర్త ఆస్తిలో ఎటువంటి వాటా ఇవ్వకుండా ఉండటం కోసమే ఈ సతీసహగమనం అనే దురాచారం భారతదేశంలో పెద్ద ఎత్తున ఉంది. దీంట్లో కూడా ఈ రాజపుత్రుల్లో ఇది చాలా ఎక్కువ ఉంటే, ఈ రాజపుత్ర వీరులు పోరాడేటటువంటి మొగలాయిలు మాత్రం దీన్ని వ్యతిరేకించి దీన్ని నిషేధించారు. స్త్రీలకు హక్కులు ఉండాలి, భర్త చనిపోతే మాత్రం ఆమె కూడా భర్తతో పాటే సహగమనం చేయటం ఏమిటి అనే పద్ధతిలో మొగలాయిలు మాత్రం దీన్ని నిషేధించారు. ఆనాడే దాన్ని వ్యతిరేకించారు కూడా. తర్వాత రకంగా ఆనాటి మొఘల్ పాలకులు ఈ సతీసహగమనం పేరుతో స్త్రీ అన్యాయంగా చంపబడుతుంది అనే దాన్ని ఇది తప్పు అని అడ్డుకున్నారు. అయితే ఇది తప్పు అని అడ్డుకున్నారు. చరిత్రలో దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అలాగే ఈ ఆంధ్రదేశంలోనేమో రాచపీనుగా ఒంటరిగా పోదు అనేటటువంటి లోకోక్తిని బట్టి రాజు చనిపోతే తప్పనిసరిగా రాజుకు సంబంధించిన రాణులు కూడా సతీసహగమనం చేసేవాళ్ళు అనేది ఈజీగా అర్థం చేసుకోగలిగే విషయం. జనరల్గా మామూలుగా ఏదైతే సామాన్య ప్రజలు అనుకునే టాపిక్ ఏంటంటే, రాజు భార్య రాణులు ఈ సతీసహగమనం, ఇతర దేశం నుంచి ఆ దండెత్తి వచ్చిన యుద్ధంలో ఆ రాజు ఓడిపోతే వీళ్ళు ఆ స్త్రీలని చిత్రహింసలకు గురి చేస్తారు, శారీరక చెరబడతారు. అందుకోసం శత్రువుకు దొరకకుండా ఉండటం కోసం, ఆత్మగౌరవం కోసం దూకారు. అలా సతీసహగమనం అనే నిపుణుల్లోకి దూకి అనేదాన్ని ఒక వాదన. అది కూడా సత్యమే. తమ మాన ప్రాణాలు కాపాడుకోవడం అనేటటువంటి దానికోసం క్షత్రియ స్త్రీలలో ఇది సతీసహగమనం అనేది చాలా ఎక్కువగా ఉంది. క్షత్రియ స్త్రీలలో అది స్వచ్ఛందంగా, కానీ సాధారణ వైదిక బ్రాహ్మణ మతం ఆనాడు పాటించే ఆ సమాజంలో ఫోర్స్ఫుల్లీ రాణుల విషయంలో అది కొంత అర్థవంతమైన, శత్రువుకి చిక్కకుండా కాపాడుకోవటం కోసం బలిదానం అనుకోవచ్చు. కానీ సామాన్య జనాల్లో భర్త చనిపోతే ఆ స్త్రీ బలవంతాన నేను చచ్చిపోను అంటున్నా సరే ఆ చితి మీద కాయడిని నెట్టి
చుట్టూ నలుగురు కన్వర్కి జరిగింది అదే కర్రలతో ఒక రూప్ కన్వర్ అనేది రికార్డెడ్ ఇది. అదే కొన్ని వేలు లక్షల మంది స్త్రీలు బలవంతంగా నెట్టబడ్డారు. ఆ చితి మీద కాలుతున్న చితి మీద నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తే కూడా చుట్టూ కర్రలతో పెద్ద పెద్ద బాదులు దొంగలతో బలవంతంగా అది పట్టడం కొట్టి అట్లాంటివి కూడా జరిగినాయి కదా. దాన్ని ఎలా చూడాలి? ఇదే భారతదేశంలో ఈ సనాతన ధర్మం యొక్క ప్రభావం కారణంగా వచ్చినటువంటివే ఇవన్నీ. ఎన్నో దురాచారాలు ఉన్నాయి. మనం ఇవాళ సతీ సహగమనం ఒక్కదాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ సనాతన ధర్మంలో ఆనాడు సదాచారాలుగా చలామణి అయినటువంటి దురాచారాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణ తీసుకొస్తే వీటన్నిటిని నిషేధించింది ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి బ్రిటిష్ వీళ్ళు అధికారులు. ఏంటంటే బెంగాల్లో విలియం కేరీ అని చెప్పనేటటువంటి ఒక బ్రిటిష్ క్రైస్తవ బ్యాప్టిస్ట్ ఉండేవాడు. అతను భారతదేశం వచ్చిన దగ్గర నుంచి ఈ అనాచారాన్ని బాగా ఎక్కువగా పరిశీలించి అందులో బెంగాల్లో ఉండటం, బెంగాల్ రాజధానిగా ఉండటం, బ్రిటిష్ వాళ్ళ రోజుల్లో బెంగాలే రాజధాని, కోల్కతా హెడ్ క్వార్టర్స్. అందువల్ల ఆ రాజధానిగా ఉన్నటువంటి బెంగాల్లో ఈయన రోజు చూసేవాడు. 1803లో అంతకుముందు కలకత్తాలో సతీ సహగమనాన్ని ప్రభుత్వం నిషేధించింది. బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించినప్పటికీ కూడా 1803లో కలకత్తా పరిసరాల్లోనే 438 సతీ సహగమనాలు జరిగినాయట. ఏది ఒక్క సంవత్సరంలోనే. అలాగే 1815, 1818 మధ్యకాలంలో 3 ఏళ్లలో 839 సహగమనాలు జరిగినాయట. ఇవన్నీ విలియం కేరీ అనే ఆయన అధ్యయనంలో వీటన్నిటిని కూడా ఈ వాస్తవాల్ని రికార్డు చేయటం జరిగింది. అయితే ఈ ప్రగతిశీలమైన చట్టాలు, సామాజిక ఉద్యమకారుల నాడు సాగించిన ఉద్యమాలు, దాని కారణంగా ప్రజల్లో తీవ్రస్థాయి ఆందోళనలు, ఇవే గనక లేకుండా ఉంటే ఇంకా ఇలాంటి అనాచారాలు ఎన్నో సనాతన ధర్మం పేరుతో చలామణిలో ఉంటూ ఉండేవే తప్పనిసరిగా. చూడండి, రాజా రామ్మోహన్ రాయ్, విలియం బెంటిక్ ఇద్దరు కృషి. విలియం బెంటిక్ అనే ఆయన ఏంటంటే 1828-34 మధ్య 6 ఏళ్లు బెంగాల్కి గవర్నర్ జనరల్గా పనిచేశాడు. ఆయనకి ఈయన హితబోధ చేసి రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమనాన్ని ఒక చట్ట రూపంలో నిషేధించాల్సిన అవసరం ఉంది అనేటటువంటిది చెవి నిల్లు కట్టుకుని ఆయనకి బోధ చేశాడు. దాని ఫలితంగా సతీ ప్రివెన్షన్ యాక్ట్ అని 1829లో బెంటింక్ పాలనా కాలంలోనే ఆ చట్టం వచ్చింది. ఆ తర్వాత చూడండి, హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ 1856, హిందూ విధవల పునర్వివాహ చట్టం 1856 అనేటటువంటి చట్టం తీసుకురావాల్సి వచ్చింది. చట్ట ప్రకారం హిందూ మహిళలకి, వితంతువులకి పునర్వివాహ హక్కు కల్పించటం జరిగింది. అలాగే ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ ప్రివెన్షన్ యాక్ట్ 1870, ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్లని పొత్తిళ్లలోనే చంపేసేయటం, వడ్ల గింజేసి చంపేవాళ్ళు కూడా, ఇలాంటి ఉక్కిరి బిక్కిరైపోయి చచ్చిపోయేవాళ్ళు పాపలు. ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ చాలా తీవ్రమైన స్థాయిలో ఉండేది. కారణం ఏమిటి? ఆనాడి ప్రధానమైనటువంటి వ్యాపకాలు లేకపోతే సంపాదన మార్గాలు వ్యవసాయం చేయాలన్నా పురుషుల వల్లే అవుతుంది. అలాగే యుద్ధం, తమ దేశాన్నో తమ ప్రాంతాన్నో రక్షించుకోవటానికి యుద్ధం అవసరం. యుద్ధం చేయాలన్నా కూడా పురుషుడి వల్లే అవుతుంది. కాబట్టి పురుషుడు పుట్టాలి అని చెప్పనే కూడా ప్రతి స్త్రీ కూడా కోరుకునేది. స్త్రీ తనకి స్త్రీలు కలగాలని కోరుకునేది కాదు, పురుషుడు కలగాలని కోరుకునేది, మగబిడ్డ కలగాలని కోరుకునేది. పురుషుడు కావాలంటే స్త్రీ కావాలి కదా, కావాలి. అందువల్ల ఆ ఇంబ్యాలెన్సెస్ ఆ రోజుల్లో చాలా తీవ్రంగా ఉండేవి. పుట్టిన స్త్రీని, పుట్టిన పసిబిడ్డని పొత్తిళ్లలోనే చంపేసేయటం, అలా చేసేవాడు. దీని కారణంగా 1000 మంది పురుషులకి 250 మంది 300 మంది లోపు స్త్రీ శిశువులు ఉండేవాడు. అందువల్ల ఆ కారణంగా ఎన్నో ఇంబ్యాలెన్సెస్ ఉండేవి. అందుకని ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పనేది 1870లో తీసుకొచ్చారు. అలాగే స్త్రీకి
పెళ్లి విషయంలో తల్లిదండ్రులు నిర్ణయించడమే తప్పితే స్త్రీకి ఎటువంటి నిర్ణాయక పాత్ర ఉండేది కాదు పెళ్లి కుమార్తెకి. అందువల్ల ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1891 అనే ఒక చట్టం తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాలు దాటిన తర్వాత అమ్మాయిని కన్సెంట్ తీసుకోకుండా, సమ్మతి తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేయటం అనేది కూడదు అని. అట్లాగే 1987లో కూడా రూప్ కన్వర్ అనే రాజస్థానీ అమ్మాయిని బలవంతంగా సతీ సగమనం మంటల్లోకి నెట్టి, ఆమెకి ఇష్టం లేక నేను బతుకుతానని ఆమె బయటకు వద్దామని ప్రయత్నించినా కూడా కొట్టి మంటల్లో నెట్టి ఆమెని బలవంతపు సహగమనానికి పాలు చేశారు. ఆ కారణంగా సతీ ప్రివెన్షన్ యాక్ట్ 1987 అని భారత ప్రభుత్వం ఒక చట్టం చేయాల్సి వచ్చింది. ఇలా ఈ సనాతన ధర్మం అని దేన్నైతే మనం పొగుడుకుంటూ గొప్పగా భావిస్తూ తిరిగి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టాలనుకుంటున్నామో, ఆ సనాతన ధర్మం అమల్లో ఉన్న కాలంలో జరిగినటువంటి అనాచారాలు, దురాచారాలు, ఇటువంటి వాటి అన్నిటినీ కూడా ఇవాళ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ కారణంగా అది ఈనాటి ప్రజాస్వామ్య సమాజంలో అది ఒక ధర్మంగా ఉండటానికి వీల్లేని పరిస్థితి ఉందో అనేటటువంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్షత్రియుల్లోనే ఎక్కువ ఈ సతీ దురాచారం, సతీ సహగమన అనే దురాచారం ఎక్కువగా ఉండటానికి ఇందాక మనం మాట్లాడుకున్న ప్రధాన కారణమా? క్షత్రియుల్లో ఉండటానికి అది కూడా ఒక కారణం. సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండేవాడే పాలకుడుగా ఉండాలి కాబట్టి మనుధర్మాన్ని పాటిస్తూ మనుధర్మం ప్రకారం ఆశయాల్ని నెరవేరుస్తూ ప్రజలను చేశారు. రాజు కూడా అలా ఉండాలి, ఆ ధర్మాన్ని పాటించాలి, గౌరవించాలి అని చెప్పని కోరుకుంటారు కాబట్టి రాజులు ముందుగానే వాటిని పాటించేవాడు. అలాగే రాజు భార్య తాను చనిపోయిన తర్వాత సహగమనం చేసే విధంగానే రాజ కుటుంబం చూసేది. అది కాక రాజు చనిపోయిన తర్వాత పరరాజులు ఈ రాజ్యం మీదకి దండెత్తి వచ్చి రాజు యొక్క వారసుని లేకుండా చేయటానికి ముందుగా బాలకుల్ని చంపేసేయటం, చిన్నపిల్లల్ని, రాజు భార్యని తాము తీసుకెళ్ళిపోవటం, అవమానాలకు గురి చేయటం, చెరబట్టడం, ఇట్లాంటివన్నీ జరిగేవి ఆ రోజుల్లో. అందువల్ల క్షత్రియుల్లోనే కొంచెం ఎక్కువగా ఈ విధమైనటువంటి సతీ సహగమనం యొక్క పాటింపు అనేటటువంటిది అది స్వచ్ఛందంగా, పెద్ద స్వచ్ఛందంగా ఉండేది. బలవంతంగా చేయటం కూడా ప్రజలేముంది ఆ రాజపుత్రుల్లోనే, బయట వాళ్ళు ఎవరు వచ్చి రాణిని మంటల్లోకి నెట్టడం అనేది ఉండుండేది కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ విధమైన హక్కులు లేవు కనుక స్వచ్ఛందంగా పాటిస్తే పాటించటం, లేకపోతే రాజకుటుంబాల వాళ్లే బలవంతంగా ఆమెని సహగమనానికి నెట్టడం మంటల్లోకి, ఇది ఉండేది. రాజస్థాన్లో ఈ సతీ సహగమనం తీరే చాలా ఎక్కువగా ఉండేదండి. రాజస్థాన్లో కూడా వాయవ్య రాజస్థాన్ ప్రాంతంలో, అంటే పశ్చిమ రాజస్థాన్కి అట్లాగే తూర్పు ఉత్తర రాజస్థాన్కి మధ్యలో ఉన్నటువంటి వాయవ్య దిశ, అక్కడ రాజస్థాన్లో ఉన్న ఆ భాగంలో బార్మేరు, జైసల్మేరు ఇట్లాంటి జిల్లాలు కొన్ని ఉన్నాయి, గంగానగర్ ఇట్లాంటి ఆ జిల్లాల్లోనే ఇది చాలా ఎక్కువగా ఉండేది. బ్రిటిష్ వాళ్ళు ఉన్న రోజు మొట్టమొదటేమో మొఘలాయిలు దీన్ని వ్యతిరేకించారు. తర్వాత బ్రిటిష్ పాలన వచ్చిన తర్వాత బ్రిటిష్లో పాలకుల్లో ఉన్నటువంటి ఉదారవాదులు దీన్ని చట్టరీత్యా ఇచ్చేశారు. సరే, ఈ దీంట్లో ఏంటంటేనండి, రాజస్థాన్లో పరిస్థితి విషయానికి వస్తే, రాజస్థాన్లో జైసల్మేర్ అని ఉంది. ఆ జైసల్మేర్లో ఒక సతీ ఆలయం, పెద్ద ఆలయం ఉంది. నేను చూశాను రాజస్థాన్ జైసల్మేర్ వెళ్ళినప్పుడు. భాటియానీ రాణి మందిర్ అంటారు దాన్ని. ఆ భాటియానీ రాణి మందిర్లో మంగనియార్లు అనేటటువంటి బార్డ్స్, అంటే కవి గాయకుడు కూడా అయిన వాడిని బార్డ్స్ అంటారు, వాగ్గేయకారులు లాంటి వాళ్ళు అక్కడ సంగీతాత్మకంగా వాటిని ఆమె గురించి, ఆమె గొప్పతనాన్ని గురించి, ఆ సతీ ధర్మం పాటించి ఆమె ఉత్తమ సతీ ధర్మం ప్రకారం సతీ సగమనం చేసింది కాబట్టి ఆమెని పొగుడుతూ ఇది చేస్తుంది. దీంట్లో ఈ జైసల్మేర్కి సంబంధించినటువంటి భాటియానీ రాణి, ఇది ఈమె భర్త కళ్యాణ్ సింగ్ అనేటటువంటి బార్మేర్కి సంబంధించి, అది కూడా ఇప్పుడు పాకిస్తాన్తో బోర్డర్లో ఉన్నటువంటి ఒక జిల్లా, బార్మేర్ లేక బార్మేర్ అంటారు.
జైసల్మేర్, బార్మేర్ ఇవన్నీ సరిహద్దు జిల్లాలు. అక్కడ భాటియా క్షత్రియ రాణి భువాసా, ఆమెని మాజీసా అని కూడా అంటారు. ఆమె యుద్ధంలో తన భర్త మృతి చెందాడనే వార్త వచ్చి రాగానే స్వచ్ఛందంగా చితి తానే పేర్చుకుని సతీ సహగమనానికి ఏర్పాట్లు చేసుకున్నది. కానీ యుద్ధం ముగిసిన తర్వాత ఆమె మరిది శవం వస్తుంది మొత్తం ప్యాక్ చేసి. ఆమె అది గుర్తించకుండా మరిది శవం మీదే ఆమె సహగమనం చేస్తుంది అనమాట. దీనికి ఏవో రకరకాల కథలు, రకరకాల లోకోక్తులు తర్వాత వచ్చినాయి అనుకోండి. ఇది రాజస్థాన్కి సంబంధించిన వ్యవహారం. ఇక మన సాహిత్యం తీసుకుంటే ప్రాచీన సాహిత్యంలో దండి అనే మహాకవి ఉన్నాడు, సంస్కృత కవి. ఆయన దశకుమార చరిత్రం అని చెప్పని రాశాడు. దాంట్లోనూ సహగమనం యొక్క ప్రస్తావన ఉంది. అట్లాగే బాణ మహాకవి అని సంస్కృత మహాకవి ఉన్నాడు. ఈయన హర్షుడి ఆస్థానంలో ఉండేవాడు. హర్షవర్ధనుడు అనేటటువంటి రాజు యొక్క ఆస్థానంలో ఆయన హర్ష చరిత్రం అని చెప్పినటువంటి ఇది రాశాడు. హర్షుడి యొక్క తల్లి, ఆమె తండ్రి ప్రభాకర వర్ధనుడు, ఆ తల్లి యశోమతి. ఆమె ప్రభాకర వర్ధనుడు చనిపోగానే, హర్షుడి యొక్క తండ్రి చనిపోగానే ఆమె సహగమనం చేసినట్టుగా హర్ష చరిత్రలో మనకి ఆధారపూర్వకంగా ఉంది సహగమనం యొక్క ప్రస్తావన. బెంగాలీ బ్రాహ్మణ కులంలో ఈ సతీ సహగమనం చాలా తీవ్రంగా ఉన్నది అనేది చరిత్ర చెప్తుంది. దాంట్లో నిజం ఉందంటారా? బెంగాలీ బ్రాహ్మణులు అంటే బెంగాల్ని 2 రాజవంశాలు పరిపాలించినాయండి. సేన రాజవంశం, పాలా రాజవంశం. ఈ బిపిన్ చంద్ర పాలు వీళ్ళ పూర్వులంతా కూడా పాలా డైనాస్టిక్ సంబంధించిన వాళ్ళు. ఈ అమర్త్య సేను, లేకపోతే మూన్ సేను, ఇట్లా సేన్లు చాలా మంది. కేసీ సేన్ అని చెప్పిన ఒక ఆయుర్వేద ఈయన ఉన్నాడు. అట్లాగే మనకి మోహిత్ సేన్ అనే ఒక కమ్యూనిస్ట్ లీడర్ ఉన్నాడు. ఇట్లా సేన్ డైనాసిటీ కూడా చాలా ఫేమస్ అక్కడ. వీళ్ళు కాయస్థ కులానికి సంబంధించిన వాళ్ళు, కాయస్థ బ్రాహ్మణ వీళ్ళు అనమాట. అంటే క్షత్రియ బ్రాహ్మణ సమాగమం వల్ల జన్మించినట్టుగా చరిత్రకారులు పాత రోజుల్లో చెప్తారు కాయస్థుల గురించి. క్షాత్ర ధర్మాన్ని కూడా వాళ్ళు పాటించారు. అటువంటి వాళ్ళల్లో ఇది ఉంది. ఈ రాజా రామ్మోహన్ రాయ్ సొంత పిన్ని ఆమె సతీ సహగమనం చేసినప్పుడు మానసికంగా చాలా ఆయన వ్యధ చెంది, ఈ సతీ సహగమన దురాచారం పోవాలి, మాటు మణిగిపోవాలి, ఉండటానికి వీల్లేదు బెంగాల్లో అని చెప్పని పట్టుబట్టి ఆయన బెంటిక్తో కలిసి దానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇది బెంగాల్కి సంబంధించి అలా బ్రాహ్మణ శాఖల్లో కూడా ఉండటానికి కారణం ఆ కాయస్థ బ్రాహ్మణ వీళ్ళల్లో అది ఉంది, సతీ సహగమన దురాచారం. ఈ ఆంధ్రదేశంలో ఈ సతీ సహగమన ఆనవాళ్ళు చరిత్రలో నమోదైన ఆధారాలతో ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. ఆంధ్రదేశంలో ప్రత్యేకమైన పరిస్థితి ఏమిటంటేనండి, ముఖ్యంగా ఈనాటి కమ్మ కులస్తులు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒకప్పుడు అంటే క్రీస్తు పూర్వం 3 సామాన్య శక పూర్వం 300 నుంచి 600 ప్రాంతం వరకు కూడా బౌద్ధ జైన మతస్థుల వలసలు ఆంధ్రదేశానికి ఉత్తర భారతదేశం నుంచి జరిగినాయి. వాళ్ళు వచ్చి ఇక్కడ బౌద్ధ జైనాన్ని వ్యాపింపజేస్తూ సామ్రాజ్యాలు స్థాపిస్తూ ఇక్కడ ఒక రకంగా బీజాలు వేశారు. అయితే వీళ్ళందరూ రాజపుత్రులే, రాజపుత్ర కులానికి సంబంధించిన వాళ్ళే, క్షత్రియులే అయిన కారణంగా వీళ్ళు అవే ఆచారాలని పాటిస్తూ వచ్చారు. ఇక్కడ ఆంధ్రదేశంలో చరిత్రకారులు నిర్ధారించింది ఏంటంటే, మాజీ బౌద్ధులు, మాజీ జైనులు వాళ్ళిద్దరూ కూడా కలిసిపోయి కమ్మ కులం అనే ఒక కులంగా ఇక్కడ తయారయ్యారు. ఆ కమ్మ కులంలోనే ఎక్కువగా అది ఉండటానికి కారణం ఏంటంటే సతీ సహగమన. ఇవాళ 100కి 90 సతీ సహగమనాలు కమ్మ కులంలోనే సాగేవి పాత రోజుల్లో కూడా. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో కమ్మ కులంలోనే అది ఎక్కువగా ఉండటానికి కారణం
ఈ సతీసాగమనం చేసిన వాళ్ళని ఇక్కడ పేరంటాళ్ళు అనే పేరుతో పిలిచేవాళ్ళు. స్వచ్ఛందంగా సతీసాగమనం చేసిన వాళ్ళకి గుడులు కట్టి, పేరంటాలమ్మ గుళ్ళు అని చెప్పని అనేవాడు. ఆ గుళ్ళు కట్టి వాళ్ళని ఆరాధించేవాడు, పూజించేవాడు. ఈ పూజించడం ఏమిటి, మిగిలిన సబ్బండు కులాల వాళ్ళందరూ, ఇతర కులాల వాళ్ళు కూడా ఈ దేవతగా పూజిస్తారు. ఇవి ఏ గ్రామానికి ఆ గ్రామం గ్రామదేవతలు ఉన్నారు. ఆ గ్రామంలో గొప్ప పనులు చేసి గ్రామదేవతగా వెలుగొందినటువంటి వాళ్ళు కాక వీళ్ళు కులదేవతలుగా, ముఖ్యంగా కమ్మ కులానికి, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సతీసాగమనం అనే ఆదర్శ ధర్మం, ఆనాడు అదొక ఆదర్శ ధర్మం. ఇవాళ సతీసాగమనం అనేది ఆత్మహత్యా నేరం కింద వాళ్ళని బుక్ చేస్తారు. కానీ సతీసాగమనం ఆనాడు ఒక ఆదర్శ సతీ ధర్మం. దాన్ని అందరూ హర్షించేవాళ్ళు. సబ్బండు కులాల ప్రజలు అందరూ దాన్ని మెచ్చుకునేవాళ్ళు. మెచ్చుకుని వాళ్ళకి గుళ్ళు కట్టి వాళ్ళని పూజించేవాళ్ళు. మనకు తెలిసిన దీని ప్రకారమే చరిత్రలో 2000 సంవత్సరం నాటికి కూడా భారతదేశంలో పూజలందుకునేటటువంటి సతీ ఆలయాలు 280 దాకా ఉన్నాయట. ఏది 2000 సంవత్సరం నాటి, 25 ఏళ్ల క్రితం వరకు కూడా నిత్య పూజలు జరిగాయి. నేను చెప్పానే, జైసల్మేర్లో భాటియాని రాణి ఆలయం, అక్కడ నిత్య పూజలు, అంతా ప్రార్థనలు ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పాను. మంగనియార్లు అనే కవులు వాళ్ళు చేయటం, ఆడవాళ్ళు డ్యాన్సులు వేయటం, రకరకాలైన ఇటువంటి పూజాధికాలు జరిగేటటువంటి సతీ ఆలయాలే 280 2000 సంవత్సరం నాటికే ఉన్నాయని భారత ప్రభుత్వం ఒక సర్వేలో తేల్చింది. అందుకని ఇటువంటి ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పేరంటాళ్ళకి, గ్రామ దేవతలకి తేడా స్పష్టంగా మనం చూడాలి. గ్రామ దేవతలు ఎక్కువ భాగం ఆ గ్రామంలో ఎవరు మెజారిటీ కులం ఉంటే ఆ కులానికి సంబంధించిన వాళ్ళుగానే ఎక్కువ భాగం ఉంటారు. కానీ సతీ పాటించినటువంటి ఈ పేరంటాళ్ళు మాత్రం ఒక్క కమ్మ కులంలోనేది చాలా 100కి 90, 100కి 80 కమ్మ కులంలోనే సతీ సాగమనాలు జరిగినాయి. కాబట్టి సతీ పేరుతో ఉన్న ఆలయాలు మాత్రం అన్నీ కూడా ఎక్కువ భాగం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళలోనే ఉంటాయి. ఇక్కడ చూడండి, తాళమ్మ, బోళమ్మ, నాగారపమ్మ, పెద్దింటమ్మ, దుగ్గిరాల రావమ్మ, తాయారమ్మ, మావుళ్ళమ్మ, ఇట్లాంటి గ్రామ దేవతలన్నీ, ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంటుంది. ఆ గ్రామంలో ఏవో కొన్ని వీరోచితమైన సాహస కృత్యాలు చేయటం, లేకపోతే ఆ గ్రామం గడ్డెత్తినప్పుడు, అంటే ఆ గ్రామ నిర్మాణం జరిగినప్పుడు మొదటగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు కొలిచినటువంటి కొలుపులు కొలుస్తారు కదా, ఆ కొలుపులు కొలిచినటువంటి ఆ గ్రామ దేవత ఎవరో ఆమెని ఆ ఊరికి గ్రామ దేవతగా భావిస్తాం. అలా ఉండేటటువంటి గ్రామ దేవతల్ని పక్కన పెట్టి సతి అనే ఆనాటి ఆదర్శ ధర్మాన్ని పాటించి భర్త చనిపోతే భర్తతో పాటు సాగమనం చేసినటువంటి పేరంటాలమ్మలు వాళ్ళకు వేరుగా గుళ్ళు కట్టి, ముఖ్యంగా వాళ్ళల్లో 180 మంది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళుగానే ఉండటం అనేటటువంటిది దానికి కారణం. ఆలయాలు అన్నీ కూడా దాదాపుగా ఈ కమ్మ దీనికి ఉండటం కారణం క్షత్రియ మూలాలు కలిగిన వాళ్ళు కాబట్టే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఆ ఆలయాలన్నీ కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వీళ్ళ సతీ ఆలయాలుగా ఇవాళకే ఉన్నాయి. మీకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి, వెంగమాంబ దగ్గర నుంచి తీసుకుంటే వరుసనే ప్రతి ఊర్లోనూ ఒక గుడైనా ఉంటుంది. లేకపోతే కమ్మటూర్లలో అయితే ప్రధానంగా కమ్మవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి గ్రామాల్లో అయితే వాళ్ళకి సంబంధించిన ప్రాచుర్యంలో ఉన్న కథలు ఉంటాయి. అందువల్ల ఇవి లక్ష్మమ్మ, తిరుపతమ్మ, వెంగమాంబ, ఇట్లా మొత్తం వీళ్ళందరూ ఒక్క కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన దేవతలుగానే కనపడటం, ఇదిగా కనపడటం, సతీ సాగమనం అనే దురాచారం కమ్మ సామాజిక వర్గంలోనే ఎక్కువగా ఉందనే దానికి ఒక రుజువు. అదే ఇప్పటికీ ఆలయాలు ఉన్నాయి. మాకు తెనాల్లో గౌరమ్మ తల్లి దేవాలయం అని చెప్పనుంది, తెనాలి ఐతానగర్ అనే పేటలో. కన్నగంటి వారి
ఆమె అనమాట భార్య, ఆడపడుచు. పొట్లూరి వారి ఆడపడుచు, కనిగంటి వారి ఇల్లాలు. ఆ భర్త చనిపోగానే ఆమె అక్కడ సగమనం చేసింది. అందుకని పేరంటాలమ్మ గుడి అక్కడ. ఇట్లాంటి పేరంటాలమ్మ గుళ్ళు ఇతర కులాల వాళ్ళవి కూడా ఎక్కడైనా 100కో 1 ఒకటి ఉంటే ఉండొచ్చేమో కానీ ప్రధానంగా కమ్మ సామాజిక వర్గంలోనే ఈ పేరంటాలమ్మ గుళ్ళు కట్టడం, వీళ్ళందరికీ సతీ ధర్మం పాటించినందుకు ఇదిగా. ఇంకా ఉత్తరాంధ్రలో ఇవాళ అసలు కమ్మాసే లేరని చెప్పని అనుకుంటారు చాలా మంది. కానీ అక్కడ ఎన్నో కమ్మ గ్రామాలు ఉండి ఒకప్పుడు. అక్కడ కమ్మ సిగడం అనేటటువంటిది, మహాలక్ష్మమ్మ అనేటటువంటి ఆమె, బొట్ల గురప్ప దొర అనేటటువంటి ఆయన భార్య. ఆయన చనిపోగానే ఆమె సగమనం చేసింది. కమ్మ వ్యక్తిగా సగమనం చేసిన సతిగా ఆమె ఈనాటికి 300 సంవత్సరాల నుంచి ఆమె పూజలు అందుకుంటూనే ఉన్నది. 1740-50 ఆ ప్రాంతంలో విజయనగర రాజులు కటకం గజపతులు వచ్చి విజయనగర గజపతి రాజులు పాలించే రోజుల్లో వాళ్ళ దగ్గర సేనానిగా ఉన్నాడు ఆ బొట్ల గురప్ప దొర అని ఆయన భార్య. ఇట్లా ఎన్నో తీసుకుంటే ఇవన్నీ మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఇదిగా మనం ఏదైతే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా 2 చూసే ప్రేక్షకులు వాళ్ళు దీంట్లో కొంత వివాదం చేసే పరిస్థితి కూడా ఉంది. దానికి కారణం ఒకటి, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మూలాలు మాజీ జైన బౌద్ధులే నేటి కమ్మ సమాజం, కమ్మ కులం అని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని మీద వివాదం నడిపించేదానికి, దాని మీద ఏదైనా కామెంట్ రూపంలో అభిప్రాయాలు దాన్ని తోసిపుచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఇక 2, ఏదైతే గ్రామ దేవతలుగా పేరంటాళ్ళుగా, ఆ గ్రామ దేవతల్లో పేరంటాళ్ళు, గ్రామ దేవతల్లోనే పేరంటాళ్ళు ఉండాలని లేదు, గ్రామ దేవతల్లో ఉన్న కొంతమంది పేరంటాళ్ళు ఉండొచ్చు, లేదా సపరేట్ పేరంటాళ్ళుగా ఈ ఉండవాళ్ళంతా కూడా సతీ సహగమనం చేసిన తరువాత వారి పేరు మీద గుళ్ళు వెలిసినాయి, వాళ్లే పేరంటాళ్ళుగా పిలువబడ్డారు. అది కూడా దాంట్లో మెజారిటీ గ్రామ దేవతలు కమ్మ సామాజిక వర్గం అనేది దానికి సంబంధించి కూడా అయితే వివాదం అవ్వచ్చు. అయితే మీరు ఈ విజిల్లో ఈ చర్చ వివాదానికి కాకుండా ఒక అర్థవంతమైన చరిత్రకు సంబంధించిన చారిత్రక సాక్ష్యాధారాలతో ఉన్న సహేతుకమైన చరిత్రని, నాలెడ్జ్ని షేర్ చేయటానికి ఏర్పాటు చేసిన దాంట్లో భాగంగానే ఇది వివాదాలు లేదా ఇంకొకరిని కించపరచడానికో కాదు. ఒకవేళ ఏదన్నా ఎవరికైనా దీని మీద ఈ చర్చకు సంబంధించిన అభిప్రాయాలు ఏదైనా ఉంటే, దానికి సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉండి మీ దగ్గర వేరే ఆధారాలతో ఏదన్నా ఈ చర్చను కొనసాగింపుగా ఈ చర్చలో పాల్గొవాలనుకునే వాళ్ళందరికీ విజిల్ వేదికను పంచుకోవటానికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతుంది. దానికి సంబంధించి ఈ చర్చా కార్యక్రమం చూసే వాళ్ళకి ఏదైనా అభ్యంతరాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియపరిస్తే దానికి విజిల్ టీం స్పందించి మీ వాయిస్కి కూడా మీ సంబంధించిన మీ భావాలను పంచుకునేదానికి విజిల్ వేదికగా పనికొస్తుంది అని మేము తెలియపరుస్తున్నాం. దీనికి సంబంధించి మరింత లోతైన చర్చని ఇంకొక ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.